Last time I won't take much time, but I want to say that it's so lovely. The Telugu film industry is so lovely to come back and work here again and again and again. And it's because of people like them. It is such a joy to be treated so well, to be loved so beautifully, and to get such amazing roles. There is a small, nice feeling an actor gets before the release of the film, that the film is going to be loved. And I got this feeling before Swami Rara and even before some of the Tamil movies I've done. It's a very special feeling, and that feeling is there today in my heart. So I just pray that it comes true. And again, Srividya, thank you so much for giving me this character. I will always cherish this role. I enjoyed shooting it and enjoyed being. I enjoyed being her. It was beautiful. Danya, thank you for being such a fabulous co-star. So experienced and so wonderful. It was great working with you. And to each and every technician, especially Abhi. I didn't even know that Abhi and Vidya were talking on set. It was so beautiful. Their synergy, their collaboration was so beautiful. All the actor needed to do is learn the lines and come on the set. That's it. The work would have been done. It was one of the best sets I've ever worked with in all the movies that I've done. It's one of the best sets I've worked with. So thank you for that experience, and for Shrikant Garu for always taking care of whatever I need. Thank you so much, and to Naresh Garu, to Anil Garu, to everybody over here who I have personally spoken, Prashant Garu, thank you so much for elevating this movie to another level. Thank you, and thank you to the press. అప్పుడు ఎప్పుడో మహేష్ బాబు గారు పూవిస్తే ఇక్కడ పెట్టుకుంటావా అని అడిగారు. ఇప్పటికీ పువ్వు ఇవ్వలేని క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్స్. అదే నేను అనుకున్నా. మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ హీరో హీరోయిన్ క్రాస్ట్ క్రూ మేమందరు కాదు, మీరే హీరోస్. ఎందుకంటే మన సినిమాని మీరే తీసుకెళ్ళిపోతున్నారు జనాలకి. సో ప్లీజ్ ప్లీజ్ బీ కైండ్ టు అస్ అని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు శ్రీవిద్య. నన్ను నమ్మి నా భుజాల మీద ఈ సినిమా ఇచ్చి, అంటే నువ్వు చేయగలవు అని నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ విద్య. చిన్నప్పుడు నాకు ఒక కళ ఉండేది. అందరూ రొమాంటిక్ సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్స్ చూస్తారంటే నేను ఫైట్లు చూసేదాన్ని. అప్ప విజయశాంతి లాగా ఒక రోల్ వస్తే బాగుంటుంది, మాలాశ్రీ మేడం లాగా వస్తే బాగుంటుంది అనుకున్నాను. బట్ దట్ కేమ్ ట్రూ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ. చాలా బాగా వచ్చిందండి సినిమా. ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అందరూ ప్లీజ్ ప్లీజ్ థియేటర్లో చూడండి. బిగ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అందరికీ తెలుసు ఎవరెవరు వాళ్ళ జాబ్ ఎంత అద్భుతంగా చేశారని. అంటే ఈ థ్యాంక్స్ అంతా సక్సెస్ మీట్లో పెట్టుకుందాం అనుకున్నాను. ఈరోజు మీడియా వాళ్ళకి మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ దట్ సినిమా నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండి. చాలా క్లారిటీతో కాన్ఫిడెన్స్తో అప్రోచ్ అయిన సబ్జెక్ట్. బికాజ్ నేను మా మమ్మీ కలిసి చేసుకున్న ఫిలిం, మా మమ్మీ ప్రొడ్యూస్ చేశారు. సో మా అమ్మకి నేను చాలా ట్రబుల్ ఇచ్చాను ఆ మేకింగ్లో, మనీ విషయంలో కానీ. అది చాలా కష్టపడి మేము 3 days షూట్ చేసి ఒక 4 months మళ్ళీ డబ్బులు అరేంజ్ చేసుకొని మళ్ళీ 3 months అలా చేసి చాలా కష్టాలు ఇచ్చాను. అండ్ ఒక రిలీజ్ అయిన 13th March రిలీజ్ అయింది. 14th మనకి థియేటర్స్ అండ్ షాపింగ్ మాల్ షట్ డౌన్ చేశారు కోవిడ్ వల్ల. సో అది వీ కుడెంట్ ఎంజాయ్ ద సక్సెస్. అది మంచి టాక్ వచ్చింది, హౌస్ఫుల్స్ అయ్యాయి, బట్ వీ కుడెంట్ రియలీ ఎంజాయ్ ఇట్. లక్కీగా వీ కుడ్ మేక్ అ బ్రేక్ ఈవెన్ బికాస్ వీ కుడ్ సెల్ ఇట్ టు అమెజాన్ ప్రైమ్. బట్ ఈసారి నేను సబ్జెక్ట్ చేస్తే ఐ వాంటెడ్ టు గో యాజ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఓన్లీ. పెద్ద బ్యానర్కి వెళ్లకుండా నేనే నా లిమిటెడ్ స్పేస్లో నా స్టోరీ, నా మేకింగ్ని నమ్మి ఎవరైనా ముందుకు వస్తే చేద్దామని అనుకున్నాను. బట్ అమ్మని ట్రబుల్ చేయొద్దని అనుకున్నాను. సో దట్స్ వేర్ ఐ గాట్ ప్రశాంత్. సో థ్యాంక్స్. ఐ కాల్ హిమ్ చింటూ. థ్యాంక్ యూ చింటూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫర్ మీ. సో మేజర్ పోర్షన్ తను పెట్టి మిగతా పోర్షన్ మేమందరం ఫ్రెండ్స్ అక్యుములేట్ చేసుకొని వీ వెంట్ ఫార్వర్డ్. సో నేను చాలా కేర్ఫుల్గా 1 point నేను సబ్ కాన్షియస్లో ఫీడ్ చేసుకుంది ఏమంటే, ఈ పైసలు నాయి కాదు,
చాలా మంది కలిసి ఇన్వెస్ట్ చేశారు దీంట్లో. సో ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఐ ఎమ్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ మనీ. సో ఇది చాలా రిస్కీ ప్రాజెక్ట్. సో దీన్ని నేను చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి కేర్ఫుల్గా చేసి సక్సెస్ఫుల్గా థియేటర్స్కి తీసుకురావాలి. తీసుకొచ్చడమే కాదు, ఇట్ షుడ్ మేక్ ద మనీ బ్యాక్. సో ఇది నేను త్రూ అవుట్ నేను మైండ్లో పెట్టుకొని చేసుకుంటూ వచ్చాను. సో నా రీసెర్చ్ అంతా ఫినిష్ చేసి నేను స్క్రిప్ట్ రాసుకొని స్క్రీన్ ప్లే అంతా పెట్టుకున్న తర్వాత ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ నో మ్యాటర్ హౌ మెనీ ఛాలెంజెస్, నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ మేము మాకు ఇలా స్ట్రగుల్ చేసాము అలా స్ట్రగుల్, బట్ వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ ఇన్ మేకింగ్ దిస్ ఫిలిం. చాలా అంటే చాలా వీ వెంట్ త్రూ హార్డ్షిప్స్, బట్ the same confidence which I had after I logged my script, our confidence, our clarity, that kept us, together till today. So, I just want to put it in a very small this thing. And nenu Mada chesinapudu oka 80 to 100 shows వేసి ఉంటాను. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో ప్రొడక్షన్ హౌసెస్ లో, దాంట్లో దీంట్లో అని చాలా మందికి వేసాను షోస్. అండ్ వాళ్ళందరినీ ఐ యూస్ టు బెగ్ అండ్ ఆస్క్ సార్ ప్లీజ్ నా సినిమా రిలీజ్ చేయండి అని. ఈసారి నేను అది చేయలేదు. ఈసారి నేను డైరెక్ట్గా నేనే డేట్ ఫిక్స్ చేసుకొని డేట్ అనౌన్స్ చేసి ట్రైలర్ లాంచ్ చేశాను. అండ్ ట్రైలర్ మేము 17th రిలీజ్ చేసాం. 18th వీ హ్యావ్ క్లోజ్ ద డిస్ట్రిబ్యూషన్. సో డిస్ట్రిబ్యూటర్స్ దే themselves approached us along with overseas. So that was the confidence I had in this film, and I have even more confidence now. Please subscribe to ANR Studios. Yeah.